హేమచంద్ర గారు 9 మార్క్స్ ఇచ్చారు. రఘు గారు, వేణు గారు, నిహాల్ గారు 8, 8, 8. మరి జడ్జెస్ స్కోర్ టోటల్ 33. 40కి 33. నాట్ బ్యాడ్. మరి ఆడియన్స్ స్కోర్ ప్లీజ్. ఆడియన్స్ యావరేజ్ స్కోర్ 9 మార్క్స్. 10కి 9 ఇచ్చారండి. కంగ్రాచులేషన్స్. జడ్జెస్ అండ్ ఆడియన్స్ మార్క్స్ కలిపితే 42. టోటల్ స్కోర్ ఇస్ 42. మరి సెకండ్ రౌండ్ లో మన జడ్జెస్ ని, మన ఆడియన్సెస్ ని ఎంతగా ఇంప్రెస్ చేశారు పల్లవ ఫైటర్స్ చూద్దాం. పల్లవ ఫైటర్స్ స్కోర్ ప్లీజ్. జడ్జెస్ స్కోర్ హేమచంద్ర గారు 9 మార్క్స్. బట్ రఘు గారు, వేణు గారు, నిహాల్ గారు 7, 7, 7. అక్కడ 8, 8, 8 వచ్చినట్టున్నాయి కదండి. హేమచంద్ర గారు మాత్రమే ఇంప్రెస్ అయ్యారండి. గీత గారు మరి జడ్జెస్ టోటల్ స్కోర్ 30. 30 మార్కులు మాత్రమే. ఇంతకుముందు 33, 33 వచ్చాయి అక్కడ. మరి ఆడియన్స్ స్కోర్ ప్లీజ్. 9 మార్క్స్. ఆడియన్స్ ఈక్వల్ స్కోర్ ఇచ్చారండి. మరి 2 మార్క్స్ కలిపితే 39. 50 మార్క్స్ గాను 39 మార్కులు మాత్రమే సొంతం చేసుకున్నారండి పల్లవ ఫైటర్స్. దట్ మీన్స్ సెకండ్ రౌండ్ ని నెస్కాఫే సన్ రైజ్ విజయనగరం వారియర్స్ 3 మార్కుల ఆధిక్యంతో గెలిచారు. సో టోటల్ 3.5 మార్కుల ఆధిక్యంలో ఉన్నారు నెస్కాఫే సన్ రైజ్ విజయనగరం వారియర్స్. సో పల్లవ ఫైటర్స్ ఓకే విత్ ద స్కోర్స్? యా ఓకే. ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం లేదా? ప్రిపేరింగ్ ఫర్ ద నెక్స్ట్. చాలా క్రూషియల్ సిచ్యువేషన్ లో పడ్డారు. ఎందుకంటే ఇక లాస్ట్ రౌండ్ మిగిలింది. బి ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్. రెడీ ఫర్ దట్. 3.5 మార్కులు కూడా అధిగమించి ఇంకా ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటారా? మరి విల్ ట్రై. కొంచెం పాపం తగ్గిపోయినట్టున్నారు. వాయిస్ కూడా రావట్లేదు. ఎనీవేస్ 3వ రౌండ్ లోకి వెళ్తామండి. స్వర సంగ్రామంలోకి వెళ్తామండి. ఎవరు విజేతలో తేల్చి చెప్పే ఆఖరి యుద్ధం, అంతిమ యుద్ధంలోకి వెళ్తామండి. సో కెప్టెన్స్ ఇద్దరు స్టేజ్ పైకి రావాలి ప్లీజ్. మాలవిక గారు అండ్ గీతా మాధురి గారు. Heads and tails. It's tails. మీరు పాడతారా వాళ్ళని పాడమంటారా? ప్లీజ్ మీరే పాడండి. ఆల్ ది బెస్ట్. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్. పల్లవ ఫైటర్స్ ప్లీజ్. అడవికి పావు గంట గోదావరి యువతల ఒడ్డు ఎత్తుల బండి ఎక్కు హే గాంధీపూర్ సెంటర్ లో నాది పోగాని అక్కడ నుంచి హే ప్రెసిడెంట్ ఇంటికి రాని లెఫ్టో రైటో వాకపు చే ఆ పక్కన ఏదో గందరగోళం కనిపిస్తుంటే కొందరికెళ్ళి మందలు దూరే రోయ్ ఎవడప్పటప్ప కందులు తింటూ లబోదిగోమని కేకలు పెట్టే కరోడు సాల్తి కాలరు పట్టిన కరెంటు చేతులు చూసి ఆ చేతుల నుంచి చూపులు కొంచెం ఇంకొంచెం మీదికి తెస్తే కండల అందం కనిపిస్తుంది రోయ్ ఇంకొంచెం టాపుకి టర్నింగ్ ఇచ్చుకున్నావంటే Who is this man?
సూపర్, చాలా చాలా బాగుంది. ఎగిరి ఎగిరి కూడా బాగుంది. సో అందరికి నచ్చింది. కాకపోతే మనం కమెంట్స్ ఇప్పుడు తీసుకో, ఎందుకంటే మళ్ళీ మన బలం ఏంటో వాళ్ళకి తెలిసిపోతుంది. ఓకే, జడ్జెస్ ప్లీజ్ స్కోర్స్ లాక్ చేయండి. ఓకే ఆడియన్స్ స్కోర్స్ లాక్ చేయండి. స్కోర్స్ లాక్ అయిపోయాయండి. స్వర సంగ్రామంలో పల్లవ ఫైటర్స్ ని ఎదుర్కోవడానికి నెస్కాఫే సన్ రైజ్, విజయనగరం వారియర్స్ ఎలాంటి వారు ప్రకటిస్తారో చూద్దాం అండి. ఏ పాటలతో వారు ప్రకటిస్తారో చూద్దాం. కాకపోతే దానికంటే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం. అమోల్ సంగీత మహాయుద్ధంలో